హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే నేను సింపుల్‌గా చేసే పెసరపప్పు కిచిడి అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఒక గ్లాస్ రైసు, అలాగే అదే గ్లాస్‌తో హాఫ్ కప్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువే వేసుకోవాలండి ఇందులో. కొంచెం జీలకర్ర, కొంచెం పెప్పర్ పౌడర్ అండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇది పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని దీంట్లో అయితే కొంచెం పసుపు కూడా వేసుకొని, పసుపు, కరివేపాకు కూడా బాగా అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనండి. అంతేనండి. మనము ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాస్ అయితే రైస్‌కి హాఫ్ కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి 1 గ్లాస్ వాటర్ అండి. మొత్తానికి 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలండి. మనం ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని మనం నానబెట్టుకున్న పప్పు, అలాగే రైస్ కూడా ఇందులో వేసుకోవడమేనండి. వేసుకున్న తర్వాత ఒకసారైతే తిప్పుకొని దీన్నైతే హైలో పెట్టి వదిలేయాలండి. ఇలాగ హైలో పెట్టి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ అయితే సిమ్‌లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవడమే. ఈ విధంగా అయితే అది ఉడుకుతూ ఉంటది. కింద వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కిచిడి అయితే వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా అయితే వస్తదండి. ఈ కిచిడి అయితే చాలా హెల్తీ అండి. ఎందుకంటే దీంట్లో పెప్పరు, జీలకర్ర, పెసరపప్పు అన్నీ వేసాం కాబట్టి మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకైతే ఈ కిచిడి చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. ఓకే అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.